ఆదిలాబాద్ తెలంగాణకి చివర్లో ఉంటుంది, మహారాష్ట్రకి దగ్గరలో ఉంటుంది. ఆదిలాబాద్ నుండి రాష్ట్ర రాజధానికి రావాలంటే చాలా డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఎన్నో కష్టాలు పడుతూ అక్కడి ప్రజలైతే హైదరాబాద్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు. బస్సులో ఎక్కువగా ట్రావెల్ అయితే చేస్తూ ఉంటారు. ట్రైన్ కనెక్టివిటీ కేవలం కృష్ణ ఎక్స్ప్రెస్ మాత్రమే ఉంది ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి. కొందరు అక్కడి నుండి ఇక్కడికి కృష్ణ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే ఈ కృష్ణ ఎక్స్ప్రెస్ ట్రైన్ చాలా స్లో ట్రైన్, అలాగే చాలా ఎక్కువగా స్టాప్స్ అయితే ఉంటాయి అండ్ ఈ ట్రైన్ లాంగ్ డిస్టెన్స్ అయితే కవర్ చేస్తూ వస్తుంది. కాబట్టి తెలంగాణలో ఉన్న ఆదిలాబాద్ని అలాగే తెలంగాణలో ఉన్న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ని కలుపుతూ వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ట్రైన్ అనేది మహారాష్ట్రలోకి వెళ్ళి మళ్ళీ తెలంగాణలోకి రావాల్సి ఉంటుంది. అందుకని చెప్పి ఎక్కువ డిస్టెన్స్ అండ్ ఎక్కువ స్టేషన్స్లో ట్రావెల్ చేస్తూ ఈ ట్రైన్ అయితే వస్తుంది. అటు చివరిలో ఉన్న ఆదిలాబాద్ని ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతిని కలుపుతూ ట్రావెల్ అయితే చేస్తుంది. ప్రతిరోజు కూడా ట్రావెల్ చేస్తుంది అండ్ ఎక్కువ స్టాప్స్తో కూడా ట్రావెల్ అయితే చేస్తుంది, చాలా తక్కువ స్పీడ్తో. అందుకనే ఆదిలాబాద్ నుండి హైదరాబాద్కి ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడానికి చాలా తక్కువ మంది అయితే వెళ్తూ ఉంటారు అండ్ ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ అయితే ఉండదు ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడానికి. వాళ్ళందరికీ కోరుకునేది ఒకటే, ఆదిలాబాద్ నుండి హైదరాబాద్కి ఒక డైరెక్ట్ ట్రైన్ సర్వీస్ ఉండాలి, అది కూడా చాలా ఫాస్ట్ ట్రైన్ సర్వీస్ అయితే ఉండాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఆదిలాబాద్లో ట్రైన్ స్టార్ట్ అయ్యి హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎండ్ అవ్వాలి, అలాగే సికింద్రాబాద్ నుండి స్టార్ట్ అయ్యి అటు ఆదిలాబాద్లో ఎండ్ అవ్వాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. సో కృష్ణ ఎక్స్ప్రెస్తో పాటు ఈ ట్రైన్ కూడా నడపాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా కోరుకుంటూనే ఉన్నారు. ట్రైన్ నెంబర్ 17406 ఇది కృష్ణ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ప్రతిరోజు రాత్రి 9:05 ఆదిలాబాద్ నుండి స్టార్ట్ అవుతుంది. కాకపోతే మార్నింగ్ టైంలో ఒక్క ట్రైన్ కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. మార్నింగ్ టైం ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్కి ఒక ట్రైన్ ఉంటే చాలా బాగుంటుంది. డైలీ పనులు చేసుకునే వారికి కానీ, స్టూడెంట్స్కి కానీ, ఉద్యోగులకు కానీ వీళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. కృష్ణ ఎక్స్ప్రెస్ని ఎక్కువగా తిరుపతి వెళ్ళే భక్తులు యూజ్ చేసుకుంటారు అండ్ అలాగే స్టేషన్ టు స్టేషన్ దిగే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఈ ట్రైన్ రాత్రి 9:05 ఆదిలాబాద్ నుండి మొదలయ్యి ఇటు సికింద్రాబాద్లో ఇప్పుడైతే వెళ్ళట్లేదు, ఇప్పుడు బొల్లారం మీదుగా అయితే వెళ్తుంది. బొల్లారం మబ్బుల 4:39 అయితే రీచ్ అయితే అవుతుంది. చూడండి ఎంత టైం అయితే పడుతుంది ట్రైన్లో ట్రావెల్ చేయడానికి ఆదిలాబాద్ నుండి హైదరాబాద్కి. అండ్ అలాగే ఈ ట్రైన్ ఆ ట్రైన్ లాగా స్లో కాకుండా కొంచెం మంచి స్పీడ్తో చాలా తక్కువ స్టాప్స్తో సికింద్రాబాద్కి చేరుకోవాలని చెప్పి అందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ కృష్ణ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఆదిలాబాద్ నుండి స్టార్ట్ అయిన తర్వాత కిన్వట్, బోహతి బుగ్రాజ్, సహస్రకుండ్, హిమాయత్ నగర్, భోకర్, ముదికేట్ జంక్షన్, ఉమ్రీ, ధర్మాబాద్, బాసరా, నిజామాబాద్, కామారెడ్డి, అక్కన్నపేట జంక్షన్, మిర్జాపల్లి, మేడ్చల్, బొల్లారం ఈ స్టేషన్లలో అయితే ఆగుతూ కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో మెయిన్గా మహారాష్ట్రలోని స్టేషన్లని ఖచ్చితంగా స్కిప్ చేస్తూ ట్రావెల్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే కోరుకుంటున్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో అవసరం లేదు కొన్ని స్టాప్స్. సో తెలంగాణలో ఇటు బాసర నుండి కామారెడ్డి నిజామాబాద్ ఇవన్నిటికీ స్టాప్స్ ఉంటే బాగుంటుందని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. సో మీరేమంటారో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పెట్టండి. ఇటు ఆదిలాబాద్ నుండి సికింద్రాబాద్కి ఒక ట్రైన్, రెగ్యులర్ ట్రైన్ ప్రతిరోజు ఉదయం ఉండాలని చెప్పి ప్యాసింజర్ డిమాండ్స్ని బట్టి వీడియో చేయడం జరిగింది. సో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, తెలుసుకుందాం అందరం కూడా. కృష్ణ ఎక్స్ప్రెస్కి పోటీగా మరొక ట్రైన్ ఆదిలాబాద్ నుండి సికింద్రాబాద్ వైపుకి ఉండాలని చెప్పి అందరి కోరిక ఇది. మీరేమంటారో కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.